Assalamu alaikum warahmatullahi wabarakatuh. I'm still in the hospital. Alhamdulillah, I'm alive. బస్ జిందా అదే బతికే ఉన్నాను. అది చాలు. అల్లాహ్ అక్బర్. చాలా నీరసంగా ఉంది. ఇక్కడ చేతులకి బాగా పొడిచేశారు. నర్వ్స్ కనపడట్లేదు. మమ్మీ బేబీ వచ్చి వెళ్ళారు ఇప్పుడే. నేను నాకు ఆపేసుకోలేదని బ్యాక్ కెమెరా ఆన్ చేశాను. అందరూ ఎలా ఉన్నారు? వాలేకుమ్ అస్సలాం. అసలు బాగలేదండి హెల్త్. మీ అందరి దువా నాకు కావాలి. యాక్చువల్లీ నేను డెంగ్యూ అని జాయిన్ అయ్యా. చూస్తే నాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయింది. దాని తర్వాత నేను 3 days ఇంట్లో ఉండి డోలో 650 తీసుకొని చలికి వణుకుతా అలాగే ఉన్నాను అనమాట. దానివల్ల ఏమైందంటే బ్లడ్ అంతా బ్యాక్టీరియా చేరింది. కిడ్నీస్ కూడా బ్యాక్టీరియా ఎఫెక్ట్ చేస్తుందంట. ఎమర్జెన్సీకి వచ్చా. ఇంకా నుంచోలేపాను. ఇంకా అందుకని వెంటనే హాస్పిటల్కి కామాక్షి మీరు అక్కడ చూస్తే కనిపించదు అనుకుంటా. టీసీఎస్ ఆఫీస్ అదే సిప్కాట్ ఇంటి దగ్గర అనమాట. కామాక్షి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. రాగానే వీళ్ళు ఐవీఎఫ్లు ఏవో పెట్టారు. అని పెట్టాక కొంచెం మనిషిలాగా నాకు అసలు ఎవరు కళ్ళ ముందు అలా కనిపించింది అనమాట. తర్వాత ఏమో వాళ్ళు ఇలా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందండి, మీరు ఎక్కువగా డోలో 650 తీసుకున్నట్టున్నారు. నేను 3 hours ఒక డోలో 650 తీసుకున్నా. వాళ్ళు 4 or 6 అన్నారు. నాకు నెంబర్ గుర్తులేక నేను 3 hours కూడా తీసుకున్నా. చలి తట్టుకోలేక టు బి ఆనెస్ట్. అలా తీసుకోవడం వల్ల నాకేమైంది, మొత్తం నాకు నేనే డ్యామేజ్ చేసుకున్న దాన్ని దేవుడి వల్ల అల్లానే మొత్తం రాగానే వీళ్ళు వెంబడే చాలా హెల్ప్ఫుల్గా 1 hourలో మొత్తం టెస్ట్ చేసేసి అంతా చాలా జాగ్రత్తగా క్లియర్ అయిపోయిందని చెప్పి నాకు ఆ రిపోర్ట్స్ బిఫోర్ ఆఫ్టర్ చూపించేసరికి నాకు కళ్ళకు ప్రశాంతంగా అనిపించింది. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు. ఈ నైటీలో పనిచేస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పాను అనమాట. అది కొంపముంచింది. ఇన్సూరెన్స్ ఉంది అంటే యాక్చువల్లీ మేము ఇన్సూరెన్స్ వాడడం, అయితే ఇప్పుడు ఫైనాన్షియల్లీ చాలా కష్టంలో ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఇన్సూరెన్స్ వాడాల్సి వచ్చింది. వాళ్ళకి ఏం చెప్పానంటే క్యాన్సర్ ఇన్సూరెన్స్ మొత్తం వాడేశాను, సో నాకు ఇన్సూరెన్స్ లేదు అని చెప్పా. లేదు మీ పేరు మీద టీసీఎస్ చూపిస్తుంది, నా హస్బెండ్ వర్క్స్ టీసీఎస్. సో చూపిస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి సిటీ స్కాన్ తీయాలి, ఆ స్కాన్ తీయాలి అని అన్ని చోట్ల బ్లడ్ కాళ్ళకి చేతులకి ఎక్కడ దొరికితే అక్కడ బ్లడ్ సాంపుల్స్ తీసుకోవడం, సిటీ ఎంఆర్ఐ సిబిసిటీ ఏయో స్కానింగ్లు తీశారు. దాంట్లో బయటపడిన విషయం ఏంటంటే ఓవరీస్ లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ. ఓకే, లెఫ్ట్ ఓవరీ బాగానే ఉంది, రైట్ ఓవరీ దగ్గర సిస్ట్ లింఫ్ నోడ్స్ అవి క్యాన్సర్సా నాన్ క్యాన్సర్సా రేపు ఒక టెస్ట్ చేస్తారంట, దాంట్లో తెలిసిందంట. అయితే ప్రస్తుతానికి నేనేమో ఇప్పుడు ఏమి వద్దు అని ఆపరేషన్ అవన్నీ నేను చేయించుకోలేను, నా హస్బెండ్ పక్కన లేరు, ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అని చెప్పి ఇగ్నోర్ చేశాను. ఇన్షాల్లా మీ అందరి దువాతో ఇలాగ రికవర్ అయిపోవాలి అనుకున్నా. అది క్యాన్సర్స్ కాకూడదు అనుకున్నా. ఇంకా క్యాన్సర్ వచ్చినా కూడా నేను రెడీగా ఉన్నాను ఫేస్ చేయడానికి. ఐ డోంట్ వాంట్ ఇది ఇలాగ కీమో రేడియేషన్ ఈ రకం కన్నా కూడా ఒకేసారి పోవడం బెటర్. అంత టార్చర్ అది. నాకు జుట్టు నొప్పి అది తట్టుకోలేము. దానికన్నా క్యాన్సర్ వచ్చిన చోట ఆపరేషన్ చేసుకున్నాక చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎనీవే ఇది నా ఎందుకంటే లైఫ్లో ఇవన్నీ చూసినాక గివ్ అప్ ఇచ్చేసాను అనమాట. ఎందుకు ఇది ఎప్పుడు చూడు ఏదో ఒకటి, ఇప్పుడు బేబీ క్యాన్సర్ రేడియేషన్ మళ్ళీ ఇది అసలు విరక్తి వచ్చేసింది అనమాట. 10 రోజులు సంతోషంగా ఉంటే ఇంకొక 4 రోజులు ఏడుస్తున్నా. సో నాకు గివ్ అప్ ఇచ్చేసా, ఎందుకు ఈ లైఫ్ ఇలా ఉంది అని. అలానే ఉన్నాడు ప్రతిదానికి. ఆయన చూసుకుంటా, టైం వస్తే అందరూ వెళ్ళాల్సిందే. అందుకని నేను అలాగే వెయిట్ చేస్తున్నా. కామాక్షి హాస్పిటల్, చెన్నై, మహాబలిపురం రోడ్. ఇన్షాల్లా నేను హోప్ లూజ్ చేయట్లా. బట్ వై ఎందుకు? ఎందుకంటే నేను ఎవరికి ద్రోహం చేయట్లా. అందరికి ఇంకా నా దగ్గర ఒంటి మీద కూడా తీసి చేస్తున్నా. ఇంకా ఎందుకు అలా చేయడం వల్ల జనాలు అక్క మీరు ఇలా మంచి పని చేస్తున్నారని నేను ఎవరికి తెలియదు. నేను బుక్కలు ఉంటాను, కళ్ళు తప్ప నేను ఎవరికి తెలియదు. అని నన్ను గుర్తుపట్టి అక్క మీరు ఇలా చాలా మంచి పని చేశారని చెప్పారనమాట ఒకళ్ళు. నాకు బాగా అనిపించింది. మేబీ నజర్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే నజర్తో బచ్చా అన్నారు. అలా నజర్ వల్ల మనుషులు కూడా పోతారు. అయినో నా బ్రదర్ అలాగే చనిపోయారు చాలా దిష్టి వల్ల. టు బి ఆనెస్ట్ నాది కూడా అలాగేనేమో అని భయమేస్తుంది. మా మమ్మీకి ఫస్ట్ తమ్ముడు 5 years తర్వాత ఇప్పుడు నా పొజిషన్. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కటి నేను లండన్ నుండి వచ్చి 2024 నుండి నేను ఇప్పుడు దాకా రికవరీ అవ్వలేకపోతున్నా. ఐ గెస్ ఇంకెన్ని రోజులు ఇలా నేను ఉంటాను. అలానే ఉన్నాడు. మీ అందరి దువా నాకు కావాలి. ఎగ్జాక్ట్లీ జీవితం అసలు నా లైఫ్ నేను ఒకేలా ఉండాలనుకోవట్లేదు. ఇదే నేను మా హస్బెండ్కి చెప్పా. ఆయన ఎందుకు ఇలా అయింది నీకు, ఇప్పుడే ఒక క్యాన్సర్ పోయిందంటే ఇంకో క్యాన్సర్ అంటున్నారు అని చెప్పేసి ఆయన టెన్షన్ అవుతుంది. నేను చెప్పా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలా అనొద్దు అని అంటున్నా. బట్ అది ఇదేం చేతులారా చేసుకుని జంక్ ఫుడ్ తినడం వల్ల